హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే చిక్కుడుగాయతో కర్రీ చేస్తున్నాను. బేసిక్ వంట అండి. బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ. అందులో మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. అలాగే కొంచెం ఉప్పు, మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవాలి కాబట్టి ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవి బాగా కలిపాక మనం దీంట్లో పావు కేజీ వరకు మనకి చిక్కుడుకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో అవి బాగా కడుక్కొని వేసేసుకుందామండి. ఈ చిక్కుడుకాయ ముక్కలన్నిటినీ మనకి ఉల్లిపాయలతో పాటు బాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి వాటిని. తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందామండి. ఎందుకంటే అవి మెత్తబడతాయి కాబట్టి తొందరగా ఉడకవు కదా. సో ఉప్పు వేసుకొని కాసేపు మెత్తబడతాయి కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కాబట్టి. సో ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు కూడా మనం కట్ చేసి వేసుకుందామండి. సో టమాటాలు కూడా బాగా మగ్గాలి కాబట్టి మనం మూత పెట్టుకొని అయితే కాసేపు మగ్గించుకుందాం. దగ్గరే ఉండండి, మాడిపోతుంది కాబట్టి. సో ఇవి కూడా బాగా మగ్గిపోయాయి. సో ఒకసారి బాగా కలిపేసుకోండి. సో ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ఆడించిన కారం అయినా పర్వాలేదండి, లేదంటే ప్యాకెట్ అయినా పర్వాలేదు. సో ఇది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. సో దట్ మనకి కారం అనేది ఆ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఆ చిక్కుడుకాయ ముక్కలు అనేవి కొంచెం ఇంకా మెత్తబడతాయి. సో ఇందులో నేను ఇప్పుడు చింతపండు రసం అయితే వేస్తున్నాను. ఒక నిమ్మకాయ చింతపండు తీసుకొని మనం ఆ జ్యూస్ని మనం వాటర్ లాగా వేసేసుకుంటున్నామండి. ఇంకా వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. దీన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి. సో చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయో. సో ఈ బబుల్స్ అన్నిటినీ మనం ఇంకా బాగా దగ్గర చేసేసుకుంటే కూర అనేది అద్భుతంగా ఉంటుంది. మంచి ఫైబర్ ఉన్న కర్రీ అండి ఇది. సో దీన్ని ఇంకొక పావుగంట 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నప్పుడు మనం దగ్గరే ఉండాలి. జ్యూసీగా ఉంటే బాగోదు, కొంచెం దగ్గర పడితే బాగుంటుంది కాబట్టి కాస్త దగ్గర చేసుకుందాం. వీటిని మనం పుల్కాలతో కూడా తినొచ్చు. అలాగే రైస్లో సైడ్ డిష్ కన్నా మెయిన్ డిష్గానే బాగుంటుందండి. సో ఎప్పుడైనా ఈ కర్రీ ట్రై చేస్తే నేను చెప్పే విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. బేసిక్ అన్నమాట ఇది. సో నా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.